ప్రియమైన సంఘ బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పునరుత్థాన దినములో మరొక పర్యాయం ఇటు రీతిగా మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి లోకంలో మనం చూస్తూ ఉంటే చాలా విపరీతకరమైనటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల ప్రతి గ్రామాల్లో కూడా ఆ యొక్క వైరస్ ప్రభావం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరలా ఈ విధంగా యూట్యూబ్ ద్వారా మరలా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడు అవకాశం కలిగించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధున ప్రేమగల దేవా, కృపగల తండ్రి, జాలిగల మా దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దానిని మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయని బట్టి ప్రభువా, అయ్యా ఈ పునరుత్థాన దినంలో ప్రభువా నీ సన్నిధికి నాయన మమ్మల్ని తీసుకొచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ దినము చూడక నశించిన వారందరూ ఉన్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి నాయన మమ్మల్ని విడిపించి అయా సజీవులుగా మీరు ఉంచారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అయా నీ సన్నిధిని అనుభవించేటువంటి కృపను నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అనేకులు నాయన కూడి ప్రార్థించడానికి నాయన అట్టి సమ్మతి గల మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా నాయన ఈ యొక్క పునరుత్థాన దినములో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడమని మా ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి చాలా విషయాలు బైబిల్లో మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీయుల ప్రజలు తమది కాని దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించి వాగ్దానం చేసిన దానిని బట్టి వారిని విడిపించారు. విడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి ప్రవేశపెట్టారు. ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ప్రవేశించిన తర్వాత వారు కొన్ని రాజ్యాలు స్థాపించటం, రాజులుగా అలాగే అనేక ప్రాంతాల్లో విస్తరించడం జరిగింది. ఆ యొక్క క్రమంలో యెరూషలేములో ఉంటున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలను ఉద్దేశించి యిర్మీయా ప్రవక్త ద్వారా మరలా మీరు బబులోను చెరకి వెళ్ళిపోబోతూ ఉన్నారు, బబులోనీయుల చేతిలోకి వెళ్ళిపోబోతున్నారు, ఆ దాస్యపు కాడి కింద మీరు చెక్కబడుతూ ఉన్నారని యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నో విషయాలు చెప్పించారు. అయితే ఆ యిర్మీయా ప్రవక్త అనేక మార్లు వారి చేతుల్లో హింస పొందిన, వారి చేతుల్లో గాయాల పాలైన, దెబ్బలు తిన్నా, మరణకరమైన పరిస్థితి వచ్చినా దేవుని వాక్కు చెప్పకుండా ఉండలేదు. ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో అలాంటి ప్రవక్తలు లేవాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే చాలామంది దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించటం కంటే ఎక్కువగా మనుషులను మభ్యపెట్టేటట్టుగా, మీకు ఏదో జరుగుద్ది, మీకు ఏదో అవుద్ది అన్నట్టుగా, శాశ్వత జీవితం ఈ భూమి మీదే ఉన్నదన్నట్టుగా వారు బోధలు చేస్తూ ఉన్నారు. అలాంటి బోధలకు అలవాటు పడిపోయి ప్రజలు రాబోతున్నటువంటి విపత్తును ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయాన్ని కూడా విస్మరిస్తూ ఉన్నారు. దయించి నా మాటలు ఎవరిని నొప్పించాలని నేనేమీ మాట్లాడట్లేదు, కానీ ఈ కడవరి దినాల్లో సత్యాన్ని గమనించేటువంటి వారు కావాలి, సత్యాన్ని ప్రకటించేటువంటి వారు కావాలి. చూడండి, యిర్మీయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. యిర్మీయా ప్రవక్త ద్వారా పలకబడుతున్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకునుడి. ఒకటి పారిపోండి, రెండవది మీ ప్రాణాలను దక్కించుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఈ పారిపోండి అనేటువంటి మాట మనం చూస్తే యిర్మీయా గ్రంథంలో చాలా
పర్యాయాలు మనకి కనిపిస్తుంది. ఈ పారిపోండి అనేటువంటి మాటను మనం చూస్తే ఇర్మీయా గ్రంథంలో మనకి 49:8 కూడా కనిపిస్తుంది. అలాగే 49:30 కూడా కనిపిస్తుంది పారిపోండి అనేటువంటి మాట. అలాగే 50వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా కనిపిస్తుంది. 51:6 కూడా కనిపిస్తుంది. అంటే ఈ పారిపోండి అనేటువంటి చెబుతున్నటువంటి మాట సందర్భాలు ఎలాంటివి అనే దాన్ని మనం ఆలోచించేదానికంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది. పారిపోండి, మీ ప్రాణాలను దక్కించుకునండి. ఎక్కడి నుంచి పారిపోవాలి, ప్రాణాలను ఎలా దక్కించుకోవాలి అని మనం చూస్తే ఈ భూమి మీద ప్రపంచవ్యాప్తముగా ప్రపంచం యావత్తు కూడా మనుషులు పారిపోయి దాక్కునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలి? పారిపోండి అని చెప్తున్నటువంటి మాట అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా దాన్ని తీసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, పారిపోండి, మీ ప్రాణాలను దక్కించుకోండి. వారు బబులోను సామ్రాజ్యం వీరి మీదకి విరుచుకు పడుతున్నటువంటి సందర్భంలో మీరు మీ ప్రాణాలను దక్కించుకోవడానికి పారిపోండి అని చెప్పి ఇర్మీయా ప్రవక్త పలికినటువంటి మాటను ఇప్పుడు మనం ఆత్మీయంగా తీసుకుంటే దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు పారిపోండి. ఎక్కడికి పారిపోవాలి? ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా సరే మరణం అనేది తప్పదు. ఈ మరణము తప్పించుకోవడానికి ఎక్కడికి పారిపోవాలి? ఆ మాట పక్కన పెట్టి మరొక వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా మనం చూస్తే, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వాక్యంలో చూస్తే అక్కడ కూడా ఒక వ్యక్తిని గురించి చెబుతున్నటువంటి మాట. ఎవరి వ్యక్తి అంటే అబ్రహాముతో వచ్చినటువంటి వ్యక్తి. అబ్రహాముతో కలిసి ప్రయాణం చేసినటువంటి లోతును గురించి మనము చూడగలుగుతున్నాం. 19వ అధ్యాయం 17వ వాక్యంలో ఆ సొదొమ గొమొర అనేటువంటి పట్టణములో కాపురం ఉంటున్నటువంటి లోతు కుటుంబాన్ని అబ్రహాము చేసిన విజ్ఞాపన మేరకు వారిని విడిపించడానికి దేవునికి ఇష్టమై ఉన్నది. దేవుని దూతలను పంపించినప్పుడు వారు చెప్తూ ఉన్నారు, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము అని చెప్పాడు. ఆ కుటుంబీకులతో చెప్పినటువంటి మాట, దేవునితో చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు పారిపో, నీ ప్రాణాలను దక్కించుకో, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. యోబు భార్య వెనక్కి తిరిగి చూసింది, దేవుని యొక్క మాటను ధిక్కరించింది కనుక ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే అది జరిగిన తర్వాత ఇంకా చూస్తూ ఉంటే కిందకి, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు ప్రభువా ఇలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనికరించి కృపను గణపరిచితివి. నేను ఈ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపముగా ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది అని చెప్పి, చిన్నది కదా అని చెప్పి నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చెయ్యను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము అని చెప్పాడు.
అంటే సొదొమ గొమొర్రా పట్టణం నుంచి విడుదల చేసినప్పుడు మీరు వెనుకకు తిరిగి చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడా కూడా మీరు నిలవద్దు అని చెప్పినటువంటి మాటకు యోబు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, మీరెవరు కూడా ఇక్కడ ఉండొద్దు, ఆ పర్వతానికి పారిపోండి అని చెప్పి దేవుని దూత చెప్తా ఉంటే, ఆ పర్వతానికి వెళ్ళే లోపల నేను చనిపోతానేమో, ఆ పర్వతం కాదు, ఈ దగ్గరగానే చిన్న ఊరు ఉంది కదా, ఈ ఊరిలోనికి నేను పోతాను, ఈ ఊరిలోనికి పోయి నేను నా ప్రాణాన్ని దక్కించుకుంటాను, నీ కనికరం నా మీద ఉంచు అని చెప్పి ఆ ఊరిని నాశనం చేయకుండా ఉండు అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు. చూడండి, దేవుని మాట వినుట శ్రేష్టమా, మన ఆలోచన ప్రకారం దేవుణ్ణి చేయమంటాం శ్రేష్టమా? దేవుడు చెబుతున్న మాటను విని ఆయన అంటూ ఉన్నాడు, మీరు నా మాటలు విని నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను గైకొని ఎడల మీరు బ్రతుకుదురు. అంటే దేవుని మాటలు విని దేవుని కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే మనం బ్రతుకుతాం. కానీ లోతు అలా చేయలేదు. లోతు ఏం చేశాడంటే, దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసుకున్నాడు. దేవుడు ఆ పర్వతానికి పారిపోమని చెప్పినప్పుడు ఆ పర్వతానికి వెళ్ళేంత వరకు కూడా ఎవరిది బాధ్యత? దేవునిదే బాధ్యత. దేవుడే ఆ బాధ్యతను వహించేవాడు. ఆ క్షేమాన్ని దయచేసి ఆ పర్వతంలో తను దాక్కునేంత వరకు కూడా ఏ నాశనం సంభవించకుండా తన హస్తం తోడుగా ఉంచుతాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, సొంత ఆలోచన, సొంత నిర్ణయం, అక్కడ వరకు నేను పారిపోలేను, నా మనసు కలవరం చెంది, నా మనసు కలత చెంది నేను స్థిరుడిగా ఉండలేనేమో, అక్కడికి వెళ్ళేంత వరకు నేను బ్రతికి ఉండలేనేమో అనేటువంటి ఆలోచనతో చిన్న ఊరు కోరుకున్నాడు. తను కోరుకున్న ప్రకారంగా దేవుడు చేశాడు. కోరుకున్న ప్రకారంగా తనను తాను కాపాడుకోగలిగాడంటే ఇంకా అక్కడి నుంచి యోబు చరిత్ర, లోతు చరిత్ర చాలా శాపగ్రస్తంగా మారిపోయింది. హల్లెలూయా. లోతు యొక్క కుటుంబ చరిత్ర శాపగ్రస్తంగా మారిపోయింది. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు, పారిపోమంటున్నాడు. దేని నుండి, ఎక్కడి నుంచి మనం పారిపోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం పారిపోవాలి అంటే, ఇక్కడ ఇర్మియా ప్రవచన గ్రంథంలో మనం చూసినటువంటి ఆ మాటను బట్టి, ఇర్మియా చెప్తున్నటువంటి ఆ యొక్క మాటను బట్టి మీరు పారిపోండి అని చెప్తూ ఉన్నాడు. మీ ప్రాణములను దక్కించుకోండి అని చెప్తున్నాడు. పారిపోమ్మని, మీ ప్రాణాలను దక్కించుకోమని చెప్తున్నటువంటి మాటను మన హృదయంలో ఏ విధంగా మనం అన్వయించుకోవాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, ఆలోచించాలి. ఎక్కడి నుండి ఎక్కడికి పారిపోవాలంటే, పాపము నుండి, పాపపు ఆలోచన నుండి, పాపపు తలపుల నుండి, సుఖభోగాలు కలిగించుకునేటువంటి పరిస్థితుల నుండి, దుర్వ్యసనాల నుండి దేవుని చెంతకు పారిపోవాలి. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, నాశన కోపములో నుండి ఆశీర్వాదము కలిగించేటువంటి దేవుని చెంతకు పారిపోవాలి. ఆ పర్వతానికి పారిపోమన్నాడు. ఆ పర్వతము దేవుని పర్వతము. దేవుని నీడకు వెళితే వాళ్ళు సేఫ్గా, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండేవారు. అలా ఉండలేదు. ఇప్పుడు దేవుడు నిన్ను పారిపోమని చెప్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి ఎక్కడికి పారిపోవాలంటే, లోక అలవాటుల నుండి, లోక సంప్రదాయాల నుండి, లోక ఆచారాల నుండి, లోకంలో నిన్ను చుట్టుముట్టినటువంటి వ్యసనాల నుండి, వ్యసనాల బారి నుండి విడిచి పారిపో. కానీ విడవలేనటువంటి పరిస్థితి. ఒక చెయ్య ఇటు చాపుతూ ఉన్నాడు, ప్రభువా నువ్వు పట్టుకోవాలి, మరొక చెయ్యిని లోకంలో పెడుతూ ఉన్నాడు. నీవు లోకాన్ని ఆశించినంత వరకు, లోకాన్ని తలపెట్టినంత వరకు, లోకం వైపు నువ్వు చూసినంత వరకు ఏమాత్రం కూడా దేవుని దగ్గరికి చేరలేవు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పారిపోదాం. ఎక్కడికి పారిపోదాం? ఏదో ఒక వరద వస్తూ ఉంది, వరద లేని ప్రాంతానికి పారిపోతాం. ఏదో ఒక ముంపు వస్తూ ఉంది, ముంపు లేని ప్రాంతానికి పారిపోతాం. ఏదో గోదావరి అనేది ఉప్పొంగుతూ ఉంది, మెరక ప్రాంతానికి పారిపోతాం. ఇప్పుడు లోకాన్నే ముంచేసేటువంటి పాపపు ప్రమాదం ఉంది. పాపం వల్ల జరిగేటువంటి ప్రళయం ఉంది. ఆ ప్రళయము నుండి నువ్వు పారిపోవాలి. ఎక్కడికి పారిపోతావు? లోకం నుండి ఎక్కడికి పారిపోగలవు? నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ యొక్క ప్రాణాన్ని
కాపాడగలిగినటువంటి వారు ఒక్కరే ఉన్నారు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య. మనం చనిపోకూడదని ఆయన చనిపోయాడు. మనం బాధపడకూడదని ఆయన బాధపడ్డాడు. మనం శ్రమ పడకూడదని ఆయన శ్రమ పడ్డాడు. మనము ఏమాత్రం కూడా నశించిపోకూడదని ఆయన నీకు జీవితాన్ని ప్రసాదించాడు. జీవితాన్ని ప్రసాదించినటువంటి యేసయ్య చెంతకు మనం పరిగెట్టుకుని వెళితే ఖచ్చితంగా బ్రతుకుతాం. అందుకు పారిపోవడం అంటే త్వరపడాలి. పాపము తరుముకుంటా వస్తుంది, పారిపోవాలి. యోసేపును పాపం తరుముకుంటా వచ్చింది. ఆ పాపం తరుముకుంటా వచ్చినప్పుడు పాపము దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎప్పుడైతే ఏ శాపాన్ని విడిచిపెట్టి, ఏ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పారిపోవాలని ప్రయత్నం చేసావో, ఆ పారిపోయేటప్పుడు దేవుడే పట్టుకుంటాడు నిన్ను. బిడ్డ, నా దగ్గరికి రా, వాటికి దూరంగా నువ్వు పారిపోతున్నావు కనుక నా దగ్గర ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు అని చెప్పి దేవుడే పట్టుకుంటాడు. ఆయన చెరసాల వరకు పారిపోగలిగాడు. అక్కడి నుంచి దేవుడు పట్టుకున్నాడు, సింహాసనం మీదకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనిషికి తెలియకుండా మనిషిని నాశనం చేస్తున్నటువంటి పాపాలు ఉన్నాయి. వాటి నుంచి విడుదల పొందాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం పరిశీలించేటువంటి వారుగా మనం ఉండాలి. ఇంకా చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఈ పట్టణంలో మిమ్మల్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే, ఎవరైనా చంపాలని చూస్తే, ఈ పట్టణంలో మీకు ప్రమాదం ఏదైనా సంభవించేటట్టుగా ఉంటే ఆ పట్టణాన్ని విడిచి పారిపోండి. హల్లెలూయా. ఆ పారిపోండి అనేటువంటి మాట, నిన్ను పాడు చేస్తున్నటువంటి సమాజం, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఫ్రెండ్స్, నిన్ను పాడు చేసి నిన్ను సర్వనాశనం చేయాలని చూస్తున్నటువంటి ఆచారాలు, వీటన్నిటి నుంచి కూడా విడిచి పారిపోయేటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పాపమునకు దూరముగా పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శాపమునకు దూరంగా పారిపోవాలి, పాపానికి దూరంగా పారిపోవాలి, నాశనానికి దూరంగా పారిపోవాలి. నాశనం పాత్రుడు ఉన్నాడు, ఆ నాశన పాత్రుడు చేతిలో పడకుండా పారిపోవాలి. దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉండాలంటే ఏం చేయాలి? దేవుని చేతిలో ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు నీవు మోకరించి నీ నాలుకను దేవుడి దగ్గర సరళించాలి. నాలుక ద్వారా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, కలవరం. ఏమవుతుందంటే, ఎంతటి కలవరకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా మానవుని యొక్క స్వభావం ప్రారంభంలో తల్లడిల్లిపోతూ ఉన్నాడు. ప్రారంభంలో చాలా ఆరాటం కలుగుతూ ఉంది. కొంతకాలానికి దాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, అంటే మనం గమనిస్తూ ఉంటే ఒక నాశనం అయిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలి. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొంది ప్రశాంతత అనేది మనం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండట్లేదు. ఏదో ఒక కలవర వార్త వస్తూ ఉంది. ఆ వార్తను బట్టి కలవరపడి ఆ కలవరానికి అలవాటు పడిపోతున్నాడు తప్ప, ఈ కలవరము నుండి నేను విడుదల పొంది కలతలేని జీవితం, కలవరం లేనటువంటి జీవితం నేను జీవించాలి అనేటువంటి ఆలోచన ఏ మనుషుడికి కూడా లేకుండా పోతూ ప్రతిదీ అలవాటు చేసుకుంటావు. ఏదో పడుతుందంటే ఆ ముందు భయపడుతున్నాడు, అదేదో పడిపోతుందంట, దేశం నాశనం అయిపోతుందంట, మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుందంటే అలవాటు పడుతున్నాడు. అలాగే ఈ వైరస్ బారిన పడుతున్నటువంటి వారిని చూసి కలవరపడడం జరిగింది, ఇప్పుడు అలవాటు అయిపోవడం జరుగుతుంది. కానీ ఈ అలవాటు చేసుకోవడానికే మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీ కలవరమును తొలగిస్తానని చెప్పినటువంటి దేవుని మాటను మరిచిపోతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నారా, మీరు నా దగ్గరికి రండి, నేను శాంతినిస్తానని దేవుడు చెప్తున్నాడు. అయ్యో, దేవుడి దగ్గరికి వెళ్తేనే కదా ఈ కలవరం నుంచి విడుదల పొందుతారు. మీ హృదయాలను కలవరపడనివ్వకండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. మీ హృదయాలను పడనివ్వద్దని చెప్పినటువంటి దేవుని దగ్గరికి వెళ్తే మనలో ఉన్నటువంటి కలవరం పోతుంది కదా అనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు. గుంపులుగా కూర్చొని, గ్రూపులుగా కూర్చొని ఏదో చెప్పుకోవడానికి, వార్తలు చెప్పుకొని కలవరపడడానికి, దానికి అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ఏ ఒక్కరు కూడా కలవరాన్ని తొలగించేటువంటి ఈ యేసయ్య దగ్గరికి ఎవ్వడు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎవరో లోకస్తులను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలుగా దేవుని రక్తములో కడగబడినటువంటి ఆయన సంఘమైనటువంటి వారితోనే మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట. సంఘమా, నీవెంతటి ధైర్యంగా ఉన్నావు, ఎంత ధీమా కలిగి ఉన్నావు, ఎంత ప్రశాంతత నీలో ఉన్నది, ఎలాంటి కలవరం లేకుండా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. కలవరం పడటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, కానీ ఆ కలవరాన్ని ఎవరైతే తొలగిస్తారో ఆయన దగ్గరికి నువ్వు ఉంటే గనక ఏ మాత్రం కూడా కలత చెందవలసినటువంటి అవసరం లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎలాంటి కలవరం లేకుండా కానీ జీవించాడు. ఎలాంటి కలవరం లేకుండా జీవించాడు అంటే ఎప్పుడు జీవించాడు? ఒకప్పుడు కలవరం ఉండేది. దేవుణ్ణి, ఒక మనుషుని దేవుడిని చేసి మాట్లాడుతున్నారు, వీళ్ళని ఏదో ఒకటి చేయాలనే కలవరం ఉండేది. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. దేవుడు పట్టుకున్న తర్వాత ఆయనలో ఉన్న కలవరం, ఏ కలవరం కూడా లేదు. ఆయనకున్నది ఏంటంటే ఒకటే నిరీక్షణ, బ్రతికితే ఆయన పని చేస్తాను, చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. అలాంటి నిరీక్షణ నీకు ఉందా? ఈరోజు విశ్వాస సంబంధమైనటువంటి జీవితం జీవిస్తున్న వారికి అలాంటి విశ్వాసం ఉన్నదా? అది సంపాదించుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో భయపెడుతున్నటువంటి విషయాలను నువ్వు పారిపోయి నీ కలవరాన్ని తొలగించేటువంటి యేసయ్య దగ్గర నువ్వు నిలిస్తే ఖచ్చితంగా నీకు మరణము సంభవించకుండగా, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకునండి. మన ప్రాణం దక్కించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకస్తులకి ఇది కొంచెం వెర్రితనంగానే ఉండొచ్చు. పారిపోండి మీ ప్రాణాన్ని దక్కించుకోండి, ఎక్కడ పారిపోతే ప్రాణం దక్కుద్దురు అనేటువంటి ఒక పిచ్చి ప్రశ్న వాళ్ళలో ఉంటుంది. కానీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడనేటువంటి మాటను విశ్వసించి నమ్మితే నీ ప్రాణానికి గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది. ఈ భూమి మీద ఏ వస్తువుకి వారంటీ లేదు, ఏ వస్తువుకి గ్యారంటీ లేదు. దేవుని రక్తము చేత కడగబడి ఆయనలో మరొక మారు జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా వారి ప్రాణానికి గ్యారంటీ ఉంది. నేను ఉండు స్థలంలో మిమ్మల్ని కూడా నేను చేరుస్తానని దేవుడు సెలవిచ్చారు. అంటే నీ ప్రాణానికి గ్యారంటీ ఉంది. ఆయన యుగ యుగాలు కూడా ఆయనతో నువ్వు కలిసి ఉండాలనేటువంటి ఒక భరోసాతో కూడినటువంటి వాగ్దానం ఆయన చేశాడు. ఆ వాగ్దానంలో నువ్వు నిలిచి ఉండాలంటే, ఆ వాగ్దానంలో నువ్వు నిలిచి ఫలించాలి అంటే ఈ లోక పాపపు అలవాటు నుండి, పాపపు ఆలోచనల నుండి, పాప తలంపుల నుండి పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య చెంతకు నువ్వు చేరుకోవాలి. అలా చేరుకుంటే కనుక ఖచ్చితంగా నీ ప్రాణానికి గ్యారంటీ ఉంది. ప్రాణాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. నీ ప్రాణం కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నీ తల్లి కాపాడలేదు, నీ తండ్రి కాపాడలేడు, మీ తాత ముత్తాతలు నీ ప్రాణాన్ని కానీ కాపాడలేరు. ఒకవేళ సెక్యూరిటీ ఏమైనా పెట్టుకుంటే నీ ప్రాణాన్ని ఎవరు కాపాడలేరు. ఏమైనా కొంతమంది కమాండర్స్ని ఏమైనా దగ్గర పెట్టుకుని నువ్వు వాళ్ళ యొక్క సంరక్షణలో నీ ప్రాణాన్ని సంరక్షించుకోవాలని అనుకుంటే నీ ప్రాణము సంరక్షించబడదు. అది ఎప్పుడు సంరక్షించబడుతుందంటే నీ ప్రాణాన్ని కాపాడటానికి, అది నాశన కోపంలోనికి పోకుండా ఉండటానికి ఒకే ఒక ఆయన ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి కమాండర్. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి కమాండర్. నువ్వు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే తిరిగి లేచాడు. అలాంటి తిరిగి లేచేటువంటి జయించే జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే మనం పారిపోవాలి. ఇంకా ఎక్కడి నుంచి పారిపోవాలంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో ఏమున్నది అని అంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు
తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. గమనించండి, ఎక్కడి నుంచి పారిపోవాలి? నువ్వు నాశనం అయిపోకుండా ఉండాలంటే జారత్వము. ఈ జారత్వమునకు దూరముగా పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. జారత్వం అనగానే ఏమనుకుంటామంటే వ్యభిచారం అనుకుంటాం. వ్యభిచారం ఒకటే కాదండి, జారత్వంలో చాలా వస్తాయి. జారిపోవడం, నీ మనసు జారిపోతూ ఉంది. ఏదో వయసులో ఉన్నటువంటి కుర్రోడు వయసులో ఉన్న అమ్మాయిని చూసి వాడు మనసు జారిపోతూ ఉంటుంది, వాడు ఆలోచనలు జారిపోతూ ఉంటాయి, వాడి ప్రవర్తన జారిపోతూ ఉంటుంది. అన్నీ కలిగిన ఈ లోకంలో అన్నీ కలిగిన తృప్తి లేనటువంటి జీవితం ఇంకా సంపాదించాలని దేవుని యొక్క ఆ మాటను మరుగుపరిచి అనేక రకరకాలైనటువంటి తిప్పి ప్రసంగాలు చేసేటువంటి వారు కూడా జారిపోతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సంపాదనే ధ్యేయంగా భావించేటువంటి వాడు సంపాదన మీద నీ మనసు పెట్టావు. నువ్వు సంపాదించుకోవడం తప్పని నేను అనట్లేదు. నీకు ఎంతవరకు కావాలో అంతవరకు దేవుడు ఇస్తూ ఉంటాడు. అంతేగాని అత్యాశకు పోయి ఏదో సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండేటువంటి వాడు కూడా జారిపోతాడు. అందుకని యేసయ్య చెప్పాడు, నీ మనసు ఎక్కడ ఉంటుందో, నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ మనసు అక్కడే ఉంటుంది అన్నాడు. అంటే నీ ధనం ఎక్కడుందో ఆ మనసు అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉండాలంటే ఈ భూమి మీద లాకర్లలోనూ బ్యాంకుల్లోనూ వేరే వాళ్ళ దగ్గర వడ్డీ వ్యాపారాలు చేసి 2 రూపాయలు వడ్డీలకి చేసి 4 రూపాయలు వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీదే ఉంటుంది నీ మనసు. వాడు అసలు ఇస్తాడా లేదనే బాధ కంటే ఆ వడ్డీ ఇస్తాడా లేదా, కరెక్ట్గా నెల అయిపోతుంది, 1వ తారీఖు వచ్చేస్తుంది, ఈ 1వ తారీఖు ఆడు ఇచ్చేస్తాడా ఇవ్వడా అనేటువంటి ఈ తపనికి పోయిపోద్ది. 28వ తారీఖు నుంచి మొదలవుతుంది. 28వ తారీఖు నుంచి ఆడు ఇస్తాడా ఇవ్వడా, టైంకి ఇస్తాడా ఇవ్వడా అనేటువంటి తపన మొదలైపోద్ది. అంటే మనసు ఎక్కడుందంటే నీ ధనం దగ్గర ఉంది, దేవుని వైపు కాదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు వస్తాయని దేవుడే చెప్పాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అలా వెతికితే లోక సంపదే కాదు, పరలోక సంపద కూడా దేవుడు ఇస్తాడు. 2 ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం, 2 పర సంబంధమైన ఆశీర్వాదం. ఈ భూమి మీద క్రైస్తవులుగా ఉంటే మనం ఎలాంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతున్నాం అంటే ఎంతవరకు భూ సంబంధమైన ఆశీర్వాదమే తప్ప పరలోక సంబంధమైన ఆశీర్వాదం లేదు. గమనించండి, ఏవో నోటి మాటలతో ప్రజల్ని భ్రమింపజేసేటువంటి మాటలు కాదు, హృదయంలో నుండి యథార్థంగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఎదటి వ్యక్తిని పరిశీలించేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. హల్లెలూయా. గమనించండి, జారత్వానికి దూరంగా పారిపోనండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం అనేది సొంత శరీరములో నుండే పుట్టుకొస్తుంది. జారత్వం అనేది సొంత శరీరంలోంచి పుట్టుకొస్తుంది. అంటే నీ శరీరంలో నీ ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, నీ హృదయం ఉన్నది. హృదయం పాడైపోతే టోటల్గా అన్నీ పాడైపోతాయి. జారత్వం అనేది ఒక ఆలోచనతో, ఉద్దేశంతో అది కూడినటువంటిది. అది ప్రవేశించిందంటే టోటల్గా నీ ఆత్మ కాలిపోతుంది. అలా కాలిపోయేటువంటి పరిస్థితి మనకొద్దు. జారత్వం నుండి దూరముగా పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ జారత్వం నీ మనసును కల్లోలపరిచేది, కళంకపరిచేది. అలాంటిది మనకొద్దు. ఈ రోజున చూస్తూ ఉంటే దేవుని కంటే ఎక్కువగా మనుషులను ముఖస్తుతి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనుషులను నన్నే నువ్వు పొగడాలి, నన్నే నువ్వు హెచ్చించాలనేటువంటి కోరికలు కూడా మనుషుల్లో కలుగుతూ ఉన్నాయి. చూడండి, భయంకరమైనటువంటి వాతావరణం మనల్ని అలుముకుని ఉన్నది. ఒక మనుషుడు కనికరించడం ద్వారా ఏమీ జరగదు, కానీ ఆ దేవుడు కనికరించాలి. దేవుడు కనికరించేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుడు మెచ్చుకునేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేటట్టుగా నీ ఆలోచన విధానాలు ఉండాలి. అంతేగాని మనుషులు జ్ఞాపకంలో మనుషులు ఉండటం అనేది పెద్ద విశేషమేం కాదు. హల్లెలూయా. గమనించండి, జారత్వానికి
దూరముగా పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 14వ వాక్యంలో, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా విగ్రహారాధనకు దూరంగా పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. విగ్రహారాధన అంటే ఏమిటి? ఒక మనిషిని ఎక్కువగా హెచ్చించామనుకోండి, అది కూడా విగ్రహారాధనే. ఒక మనిషిని ఎక్కువగా హెచ్చించి మీ వల్లేనండి జరిగింది, మీ వల్లేనండి జరిగింది, మీరే చేయగలరండి అని చెప్తూ ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి ఏమన్నాడు, నేను కాదమ్మా, నేను చేసింది ఏమి లేదు, దేవుడు చేస్తేనే ఏదైనా జరుగుద్దని చెప్పాలి. అంతేగాని మనిషి ముఖస్థుతి చేయించుకోవాలనేటువంటి పరిస్థితి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అది విగ్రహారాధనతో సంబంధించింది. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు. నేను విగ్రహారాధన చేయట్లేదు, లేదా విగ్రహారాధికురాలని కాదు, విగ్రహారాధికుడిని కాదు నేను అని అనుకోవచ్చు. కానీ నువ్వు చేసేది ఒక వ్యక్తిని నువ్వు ఘనపరుస్తున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు ఎక్కువగా పొగుడుతున్నావంటే, ఒక వ్యక్తి పొగిడించుకోబడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి నన్ను పొగడండి అనేటువంటి ఆ సూచనలు చేస్తున్నాడంటే, పొగడబడుతున్నటువంటి వాడు, పొగుడుతున్నటువంటి వారు విగ్రహారాధికులే. హల్లెలూయా. అందుకని అది కూడా జాగ్రత్తలోనికి వచ్చేస్తుంది. జారిపోయింది నీ మనసు, నువ్వు హెచ్చించుకోవాలి. జారిపోయింది నీ మనసు, నువ్వు హెచ్చించబడాలని. అలాంటి చారత్వం ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం కాదు. కడవరి దినాల్లో నేను ఈ లోక సంబంధమైనటువంటి మలినము నుండి పారిపోయి పరిశుద్ధుడైనటువంటి దేవుని చేతిలో నేను ఉండాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉందాం. ఇంకా పారిపోండి అనేటువంటి ఆ మాటలు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. దుష్టులకు దూరంగా పారిపోండి, అపవాదికి దూరంగా పారిపోండి, ఇలా పారిపోవాలి. నిన్ను హింసించేవాడు, నీ శత్రువు నీ ప్రాణం తీయాలని చూస్తున్నాడు, వాడు దూరంగా పారిపోండి. ఎక్కడ పారిపోతాం? మన ప్రాణాలను దక్కించుకోవడానికి మనము దేవుని దగ్గరికి, జీవాధిపతి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడదాం. అలాగే దేవుడు మనం నడిపించాలని ఆశపడదాం. ప్రతి ఒక్కరము కూడా ప్రతి దుష్కార్యము నుండి కూడా దూరంగా పారిపోవాలి. దుష్టుడి బారి నుండి తప్పించుకోవాలి. అలా చేయడానికి మనం ఇష్టపడదాం. అంతేకాకుండా దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఆ శ్రద్ధ కలిగి ఉన్నటువంటి దేవుని చెంతకు మనం చేరుకుందాం. మన ప్రాణానికి గ్యారంటీ భూమి మీద కానీ ఎక్కడ కూడా లేదండి. దేవుని దగ్గర తప్ప, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసయ్య దగ్గర తప్ప నీకు ఎలాంటి గ్యారంటీ కూడా లేదు. చూద్దాం. ప్రతి ఒక్కరు అనుకుంటారు, లోక సంబంధంగా ఆలోచించేవారు అనుకుంటారు, ఏ వస్తువుకైనా గ్యారంటీ ఉంది, ఏ పరికరానికైనా గ్యారంటీ ఉంది, మనిషి జీవితానికి గ్యారంటీ లేదురా అని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికి లేదు అంటే, దేవుని యందు ఎవరైతే విశ్వసించరో వారికి గ్యారంటీ లేదు. నువ్వు దేవుని యందు, నేను దేవుని యందు, జీవము కలిగినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాము గనక మనకి గ్యారంటీ ఉందని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మనకు గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీ ఉన్న చోటనే మనం ఉండడానికి ఇష్టపడదాం. మన మనస్సును అక్కడే కేంద్రీకృతం చేద్దాం. అక్కడ కేంద్రీకృతం చేయటువంటి, ఎక్కడ కేంద్రీకృతం చేయాలంటే మనలో జీవము పుట్టించేటువంటి ఆయన జీవపు మాటలైనటువంటి దేవుని వాక్యం బైబిల్. ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం చదువుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి భరోసా, మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. దేవుడు మనలందరినీ కూడా చెల్లాచెదురు కాకుండా ఆయన దగ్గరికే చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయన దగ్గరికే మనం వెళ్ళడానికి, ఆయన దగ్గరికే పారిపోవటానికి మన ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కడవరి దినాల్లో ఇంకెవరైనా బాప్తిస్మము ద్వారా దేవుని దగ్గరికి చేరాలనుకుంటే, దేవుని దగ్గరికి అవ్వాలనుకుంటే, మీ మారు మనసును బట్టి బాప్తిస్మం తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. సంఘానికి నేను తెలియజేస్తున్నాను, సంఘములో ఇంకా ఎవరైనా బాప్తిస్మము పొందనటువంటి వారు ఉంటే వారికి బాప్తిస్మం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
మీరు ప్రేరేపించబడి మీ మాట నాకు తెలియజేస్తే చాలు, ఖచ్చితంగా నేను ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఇది చివరి దినం, కడవరి దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇంకా నీ ప్రాణాన్ని అలక్ష్యం చేసుకోవద్దు, నిర్లక్ష్యం చేసుకోవద్దు. నిర్లక్ష్యం చేసుకోకుండా నీ ప్రాణం దగ్గర, నీ ప్రాణం మీద లక్ష్యం ఉంచి నన్ను నేను బ్రతికించుకోవాలనే ఆలోచనతో దేవుని దగ్గరికి మనం వచ్చేవారుగా ఉందాం. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘననామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరపూర్ణ, కనికరించువాడా, ఆదరించువాడా, బలపరచువాడా నీకే స్తోత్రాలు ప్రభువా. అయా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నప్పటికీ నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా నేను మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు తండ్రి. ఏది ఏమైనా ప్రభువా నీ చిత్తమే మా పట్ల జరగాలి, నీ ఉద్దేశమే మా పట్ల జరగాలి ప్రభువా. నాయన తండ్రి, మీ ప్రాణాలని దక్కించుకోవడానికి పారిపోండి నాయన, నీ వాక్యం ద్వారా ప్రభువా. ఆయన మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవును తండ్రి, ఈ భూమి మీద మా ప్రాణాలు దక్కించుకోవడానికి ఎక్కడికి నేను మేము పారిపోలేం అయ్యా. నాయన మా కొరకు తిరిగి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి అయ్యా నీ దగ్గరికి మేము వస్తే నాయన మా ప్రాణాలకు నాయన తండ్రి నాయన గ్యారంటీ ఉంటుందని ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. నేను ప్రతినిత్యం నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నేను ప్రార్థన చేస్తూ ఈ భయంకరమైన దుర్దినాల నుంచి నేను విడుదల పొందాలి అంటే ప్రభువా నీ హస్తం నాయన మాకు తోడుగా ఉండాలి, నీ కాపుదల ఉండాలి ప్రభువా. అట్టి జీవితం మాకు దయచేయండి అయ్యా. నాయన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన పారిపోవడానికి నాయన ప్రభువా, నాయన లోతు నాయన తండ్రి నీవు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడానికి, ఆ పర్వతానికి పారిపోమంటే తను నాయన ఇష్టపడలేదు ప్రభువా. నాయన తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అది నాయన అతనికి ఆశీర్వాదకరంగా లేదు అయ్యా. నీ చిత్తం, నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చండి. నీ మాట ప్రకారంగా జీవించే కృపను నాయన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇంకా నాయన జారత్వం నుండి పారిపోవాలని ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా నాయన జారత్వం అనేది మాలో నాయన ఉండకుండా నాయన దాన్ని మీరు తొలగించండి నాయన. మా లోపల నుండి వచ్చేటువంటి ప్రతి పాపము కూడా తొలగిపోవాలి తండ్రి. అలాంటి ఆలోచన పుట్టకుండా నాయన ప్రభువా మీరు చేయండి అయ్యా. నాయన జారత్వానికి దూరంగా ప్రభువా నాయన మేము పారిపోవడానికి మీరు సహాయం చేయండి. విగ్రహారాధనకు దూరంగా పారిపోమని ఆయన మీ వాక్యం సెలవిస్తుంది. విగ్రహారాధన అంటే ఏమిటో ప్రభువా మీరు వివరించారు. అవును తండ్రి, నేను ఒక విగ్రహాన్ని నేను పూజించటమే విగ్రహారాధన కాదు కానీ ప్రభువా నేను ఒక వ్యక్తిని నేను హెచ్చించాలనుకున్నా, ఒక వ్యక్తి హెచ్చించబడాలని కోరుకున్నా అది విగ్రహారాధనే ప్రభువా. మీరు మాట్లాడారు తండ్రి, నా స్తోత్రాలు ప్రభువా. అలాంటి నేను ఆలోచన మాలో లేకుండా నీవు మాత్రమే హెచ్చించబడినట్లు, నీ నామం మాత్రమే ఘనపరచబడినట్లు నాయన అన్ని నామముల కంటే ఘనమైన నీ నామం ప్రభువా నా నోట నాయన నిత్యం స్తుతించబడాలి తండ్రి. అట్టి కృపను నాకు మాకు అందరికీ మీరు దయచేయండి అయా. నీ మాటల ప్రకారంగా నేను మమ్మల్ని జీవింపచేయండి. నీ వాక్యానుసారమైన బ్రతుకు నేను మాకు నేర్పించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.